కలర్స్ అంటించారు ఏకం మొత్తం. ఇది వదులుతుందో వదలదో ఆయిల్ కూడా రాసుకోలే. किधर जाएगा भाई? क्या मंदिर कहाँ? राधा वल्लभ मंदिर. हाँ. गाइस वेलकम टू మై అనదర్ వ్లాగ్. రాధా వల్లభాయ్ మందిర్కి అయితే వెళ్తున్నాం. బృందావనంలో ఉన్నాం. ఇది డే 2. సో డే 2 మార్నింగ్ అయితే బాంకీ బిహారీ టెంపుల్ వీడియో మీకు ముందే పెట్టాను, వచ్చేసి ఉంటుంది ఇప్పటికి. సో నెక్స్ట్ రాధా వల్లభాయ్ మందిర్కి అయితే వెళ్తున్నాం. సో రాధా వల్లభ్ మందిర్ అంటే శ్రీకృష్ణుడే ఉంటారు. సో అతన్ని ఇక్కడ ప్రజలు రాధా వల్లభ్గా కొలుస్తారనమాట. సో రాధా వల్లభ్ మందిర్కి బాంకీ బిహారీ మందిర్ నుంచి దగ్గర 500 మీటర్స్. ఈ స్ట్రీట్స్లో నడుచుకొని వెళ్తుంటే చాలా సూపర్గా ఉంటుంది. సో మీకు ముందుకు అంతా ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా మంచి వైబ్ ఉంటుంది. మ్యాగీ ప్రసాదమా? ఫస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను చూసారా స్పెక్స్. ఆ స్పెక్స్ కోత ఎత్తుకెళ్ళిపోయాను చూడండి. ఎంత ఫ్రూట్ ఈసిరేమో వాటర్ ప్యాకెట్ ఈసిరేమో అయినా సరే ఇవ్వట్లేదు. వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు అయినా సరే ఇవ్వట్లేదు. బృందావనం వస్తే మాత్రం వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి కొంచెం. ఈ బృందావనంలో అయితే మాత్రం సౌండ్ పొల్యూషన్ మామూలుగా ఉండదు. कितना है भाई? हैप्पी वाले राधा वल्लभ अंदर है. इधर क्या है? ఇప్పుడు రాధా వల్లభ్ మందిర్కి అయితే వెళ్తున్నాం. సో రాధా వల్లభ్ మందిర్కి వెళ్ళే ముందు ఇక్కడ ఘాట్కి అయితే వచ్చాం, యమునా ఘాట్. సో వెనక్కి చూడండి, ఇప్పుడు మీకు ఫ్రంట్కి చూపిస్తా. బోట్ షేకర్ అయితే ఉంది ఇక్కడ మనకి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకెళ్తారో లేదా ఘాట్ అంతా చూపిస్తారో తెలియదు కరెక్ట్గా. మనమైతే ఈ లోపలికి అయితే వెళ్ళిపోదాం. బోట్ అయితే తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెళ్తున్న పొడుగున కంప్లీట్ మార్కెట్ అయితే ఉంటుంది. తినడానికి తాగడానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. యువతల వైపు అవతల వైపు కూడా ఘాట్ ఉంది, యమునా ఘాట్. జొలక్ ఘాట్ ఒడ్డున ఇక్కడైతే చిన్న ఐస్ కోల బండి అయితే ఉంది. చెప్తున్నాను కదా దారి పొడుగున ఏదో ఒకటి తినడానికి ఉంది. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. వెరీ నైస్. ప్రెజెంట్ అయితే రాధా వల్లభ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో అంతకుముందు ఇక్కడ జుగల్ ఘాట్ అయితే ఉంది. జుగల్ ఘాట్లోకి అయితే వచ్చేసాం. ప్రెజెంట్ అయితే బోట్ షికార్ అయితే తీసుకున్నాం. ఈ జుగల్ ఘాట్ నుంచి కంప్లీట్గా యమునా రివర్ అంతా ప్రతి ఘాటు చూపిస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. మీకు కంప్లీట్ బోట్ షికార్ అంతా చూపిస్తాను. ఆ తర్వాత రాధా వల్లభ్ మందిర్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? బోట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొంతసేపు అయితే పడుతుంది. సో కంప్లీట్ ఘాట్ అంతా చాలా బాగుంటుంది. రాధే బాయ్. ఆ బోట్ డ్రైవర్ వీడిని నమ్ముకొని ఇప్పుడు ఎంతకంటే వెళ్తున్నాం. ఇది ఇక్కడ వైపు. రేపు మథుర వెళ్ళబోతున్నాం. రేపు మథురలో ఇంకా బాగుంటుంది. సో ఇంక లేట్ చేయకుండా టైం లాస్ పెట్టేస్తాను. ఎంజాయ్ చేయాలి. ఈ భయ్యాన్ని అడిగితే ఇక్కడ నుంచి అన్ని ఘాట్లు చూడాలంటే మెయిన్ ఘాట్ అయిన కోసి ఘాట్కి అయితే వెళ్ళాలంట. సో ప్రజెంట్ అయితే మనం ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం. సో అది కూడా నేను వీలైతే చూపిస్తాను మీకు. అన్ని ఘాట్స్ ఎట్ ఏ టైము ఒక బోట్ రైడ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో జుగల్ ఘాట్లో అయితే ఉన్నాం. జుగల్ ఘాట్లోని మునుగుదామని వచ్చాం. రాధే నెక్స్ట్ అయితే రాధా వల్లభ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఈవినింగ్ అయితే ప్రేమ్ మందిర్ కూడా ఇంకా బాగుంటుంది. అక్కడ కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో జులక్ ఘాట్లో అయితే మునిగిస్తాం. ఇప్పుడు జులక్ ఘాట్ నుంచి మళ్ళీ బృందావన్ బాంకీ బిహారీకి వెళ్ళిపోతున్నాం. సో బోట్ రైడ్ సేమ్ యువతల నుంచి ఆ ఒడ్డు వరకు. वृंदावन मारैया राधे कहिए. डालो पहले.
ఇక్కడ స్వీట్ షాప్స్ చాలా ఫేమస్. ఇక్కడ రాధా వల్లభాయ్ మందిర్కి వెళ్ళిన దగ్గర ప్రతిదీ టేస్ట్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను ప్రతిదీ. ఇంటర్నెట్లో చాలామంది బృందావన్ వీధులు చాలా బాగుంటాయి, లైఫ్లో అట్లీస్ట్ చనిపోయే ముందు ఒకసారి వెళ్ళాలి అని చాలా సర్క్యులేట్ అయితే చేస్తుంటారు. అందుకోసమే నేను రా కంటెంట్ అయితే పెడుతున్నాను, ఏమీ చెప్పకుండా. రాధా వల్లభాయ్ మందిర్కి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. रोटी के बदले चावल क्या है भाई? थाली है ना, थाली ज़्यादा है. दाल का मखन है, दाल मखन. ये दाल मखन है, दाल मखन है, पनीर रोटी అండ్ కొంచెం బిర్యానీ అయితే ఇచ్చాడు. సో గైస్, ఈ వీడియో ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈజ్ డే 2 ఇన్ బృందావన్. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ప్రేమ్ మందిర్ అండ్ ఇస్కాన్ టెంపుల్. చాలా బాగుంటుంది ఇక్కడ ఆర్కిటెక్చర్, ఆ షాండిలియర్స్ అవనివ్వండి, ఆ లోపల వైబ్ అవనివ్వండి. ప్రేమ్ మందిర్ అండ్ ఇస్కాన్ టెంపుల్ వన్ ఆఫ్ మై బెస్ట్ డెస్టినేషన్స్. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎంతవరకు చూశారు కాబట్టి వీడియో నచ్చిందనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.